Hi viewers, good afternoon. This is Ramya from Krishna Jewelries, Jubilee Hills Road number 36, near to Metro Station andi. It's a warm welcome to our Indian customers. US customers ki andarki I think it's midnight anukunta. So మీరు తర్వాత అయినా సరే లైవ్ చూడొచ్చు. సో మాది ఇన్స్టాగ్రామ్లోను ఫేస్బుక్లోను అండ్ యూట్యూబ్లో కూడా పోస్ట్ అవుతుంది లైవ్. సో మీరు అందులో లైవ్ చూసి ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు అందులో చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, స్క్రీన్ షాట్ తీసుకొని మాకు వాట్సాప్ చేయొచ్చు. మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8499011111. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. డీటెయిల్స్ అన్నీ కూడా మీరు పర్టికులర్ ప్రోడక్ట్కి మీకు డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా మా వీసీ టీమ్ అనేది మీకు కనెక్ట్ అవుతారు. ఇఫ్ నాట్ బ్యాక్ ఎండ్ టీమ్ కూడా మీకు కనెక్ట్ అవుతుంది. సో ఒకసారి కృష్ణ జ్యువెలరీ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోండి. ఇది వచ్చేసి వీడియో కాల్ షాపింగ్ అవైలబుల్ ఉందండి అండ్ ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉంది. సో ఇంటర్నేషనల్ షిప్పింగ్ డిపెండ్ అపాన్ ది కంట్రీ. చాలామంది కస్టమర్స్కి మ్యాక్సిమం తెలిసే ఉండొచ్చు. సో అన్ని కంట్రీస్లో బెస్ట్ కంట్రీ వచ్చేసి యుఎస్ అని చెప్తాము. ఎందుకంటే యుఎస్కి వచ్చేసి కస్టమ్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయండి కంపేర్ టు ఆల్ అదర్ కంట్రీస్. అండ్ మిగతా కంట్రీస్ కొంచెం కస్టమ్స్ అనేది హై ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి కృష్ణ జ్యువెలరీస్ వాట్ వీఆర్ హ్యాండ్లింగ్ ది స్టోర్స్. కృష్ణ జ్యువెలరీ ఒకటి, కృష్ణ హౌస్ ఆఫ్ సిల్వర్ ఒకటి అండ్ కృష్ణ పర్ల్స్ ఒకటి, మొత్తం 3 కలిపి ఒక దగ్గరే ఉన్నాయి మనవి. బట్ ఏంటంటే ఫ్లోర్స్ అనేవి డిఫరెంట్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి జ్యువెలరీ ఉంటుంది, సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి పర్ల్స్ అండ్ సిల్వర్ మొత్తం ప్రోడక్ట్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి సువర్ణ వృక్ష మంత్లీ సేవింగ్ ప్లాన్ కోసం అది. సో సేవింగ్ ప్లాన్ డీటెయిల్స్ కావాలంటే మీరు ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. సో హ్యావ్ ఎ లుక్ ఫర్ జ్యువెలరీ ఆల్సో. జస్ట్ స్మాల్ వ్యూ చూడండి, తర్వాత నేను ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీన్వైల్ మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సో ఇవాళ వచ్చేసి డిఫరెంట్ కలెక్షన్తో వచ్చాను. డిఫరెంట్ కలెక్షన్ ఇన్ ద సెన్స్ ఆల్మోస్ట్ దగ్గర ప్రతిసారి మేము తీసుకొచ్చిన కలెక్షన్ లాంటిదే, కానీ కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్గా ఉన్నమాట. అంటే యాంటిక్ అయితే ఎలా ఉంటుంది, సెమీ యాంటిక్ అయితే ఎలా ఉంటుంది, గెరు పాలిష్ ఎలా ఉంటాయి, ప్యూర్ యాంటిక్ అయితే ఎలా ఉంటుంది, అండ్ యాంటిక్లో మనకి సీజెడ్ కాంబినేషన్లో జ్యువెలరీ ఎలా ఉంటుంది. సో అలాంటి డిఫరెంట్ ప్యాటర్న్లో తీసుకొచ్చాము. చాలామంది ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు, యాంటిక్ అంటే ఎలా ఉంటుంది, సెమీ యాంటిక్ ఎలా ఉంటుంది, ప్యూర్ యాంటిక్ కలెక్షన్ ఎలా ఉంటుంది. సో ఆ డిఫరెన్సియేషన్ క్లియర్ చేయడానికి కోసం ఇవాళ నేను తీసుకొచ్చిన స్టాక్లో డిఫరెంట్ కలెక్షన్స్ అనమాట. సో స్టార్ట్ చేద్దామా అయితే. ఫస్ట్ వచ్చేసి హారంతోనే స్టార్ట్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి సెమీ యాంటిక్ విత్ గెరు పాలిష్ అండి. ఇది యూజువల్గా యాంటిక్ పాలిష్లో ఉండేది వేరు ఉంటుంది, బట్ గెరు పాలిష్లో ఉండే యాంటిక్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఇది రెడ్డిష్ వస్తుంది, పాలిష్ అనేది రెడ్ కలర్ కనిపిస్తుంది. సో అందుకే దీన్ని మనం గెరు పాలిష్ విత్ యాంటిక్ అంటాము. అండ్ దట్టు ఏంటంటే చాలా హెవీ జ్యువెలరీ. బ్యాక్ వచ్చేసి మనకి ఓపెన్ ఉంటుంది, ఫ్రంట్ వచ్చేసి మనకి మొత్తం డై వర్క్ వస్తుంది. ఇది అంతా ప్యూర్లీ హ్యాండ్మేడ్ పీస్ అండి. మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి వచ్చారు చూడండి, వెంకటేశ్వర స్వామి ప్లస్ లక్ష్మీదేవి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం రూబీ పోటా కాంబినేషన్ ఇచ్చారు, ఎక్కడ చూసినా పోటాస్ ఉన్నాయి. అండ్ పర్ల్స్ ఒకటి వచ్చాయి. పర్ల్స్ కూడా ఎలా అంటే గుత్తి స్టైల్, గజ్జల హారం లాగా ఎలా అయితే ఉంటాయో సేమ్ అదే ప్యాటర్న్లో ఇచ్చారు. అండ్ దీనికి మనం కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి ఎమ్రాల్స్ ఇచ్చారు. పైన వచ్చేసి మనకి రూబీ అండ్ వైట్ మిక్స్ ఉంది కదా, అందుకే ఎమ్రాల్ కాంబినేషన్ వచ్చింది. అండ్ ఎమ్రాల్కి వచ్చేసి మనకి స్ప్రింగ్స్ ఇచ్చారండి. యూజువల్గా అయితే నార్మల్గా మనకి జస్ట్ చుడతారు, అలా కాకుండా స్ప్రింగ్ కాంబినేషన్ వచ్చింది. మొత్తం ఇక్కడంతా ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది. పైకి వచ్చేటప్పటికి మనకి వెంకటేశ్వర స్వామి పూర్తిగా టోటల్ స్టాండింగ్ పొజిషన్లో ఉన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లక్ష్మీదేవి ఇచ్చారు. ఇక్కడ కూడా చూడండి మొత్తం ఫ్లవర్ ప్యాటర్న్తో వచ్చి అక్కడక్కడ పర్ల్స్ కాంబినేషన్ ఇచ్చారు. అండ్ పైన వచ్చేసి మనకి పికాక్ కాంబినేషన్ వచ్చింది. పికాక్లో కూడా చాలా యూనిక్గా ఉంది పికాక్, రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా మొత్తం డిఫరెంట్ పికాక్స్. ఇక్కడ వచ్చిన 4 పీసెస్ కూడా పికాక్సే ఉన్నాయి, కానీ డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చింది. ఒకటి వచ్చేసి క్లోజ్డ్గా దగ్గరికి ఉంది, ఇంకొకటి వచ్చేసి పడుకుంటే పికాక్ ఎలా అయితే ముడుచుకొని పడుకుంటుందో సేమ్ అలాంటి ప్యాటర్న్లో ఉంది. ఇది విచ్చుకున్న పికాక్, అంటే మొత్తం ఫెదర్స్ అన్నీ ఓపెన్ అయితే ఎలా ఉంటుందో అలా వచ్చింది. ఇక్కడ 2 పికాక్ కాంబినేషన్ ఇచ్చారు. పికాక్కి ఫెదర్స్ కూడా మనకి పైన కూడా చాలా క్లియర్గా తెలుస్తున్నాయండి. ఇక్కడ చూడండి దీని పెటల్స్ ఎలా అయితే ఉన్నాయో అవి ఓపెన్గా ఇచ్చారు. మొత్తం పికాక్స్కి ఐస్కి అన్నిటికీ మనకి రూబీ పోటా ఇచ్చారు. అండ్ కొంచెం హైలైట్ అవ్వడానికి కోసం ఎమ్రాల్ కాంబినేషన్. ఇక్కడ 2 ఏనుగులతో సహా ఉంది. పైన కావాలంటే మనం ఇంకొక లేయర్ కూడా వేసుకోవచ్చండి, ఆప్షన్ కూడా ఉంది. దీనికి మనం ఏదైనా రూబీ కానీ పర్ల్స్ కానీ ఏదైనా ఇట్లా 2 లేయర్స్గా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఒక హారం ఉన్నట్టు ఉంటుంది, ఇక్కడ ఇంకొక లేయర్ ఉన్నట్టు ఉంటుంది. 2 పర్ల్స్ సెట్ చేసి కూడా ఇస్తాము. ఇక్కడ శంకు చక్రాలు కూడా చాలా నీట్గా ఉన్నాయి. అండ్ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే జనరల్గా ఏంటి వెంకటేశ్వర స్వామి ఫేస్ పైన నామం వస్తుంది కదా, అలా కాకుండా ఈ లుక్ కూడా మనకి నామం లుక్లో ఉంది.
ఇక్కడ శంకు చక్రం వచ్చి ఇక్కడ వచ్చేసి మొత్తం మనకి నామంలా వచ్చింది. చూడండి డిజైన్ చూస్తే మీకు అర్థమవుతుంది. అటు వెంకటేశ్వర స్వామి ఇటు నామము అన్నీ మిక్స్ అయినట్టు డిఫరెంట్గా ఉంది. అండ్ చాలా హెవీగా ఉంది, పీస్ కూడా చాలా హెవీగా ఉంది. సో ఇంత హెవీ పీస్కి మనం సింపుల్గా వేసుకుంటేనే చోకర్ బాగుంటుంది, హెవీగా ఉంటే బాగుండదు. సో మీన్వైల్ బ్యాక్ కూడా ఒక్కసారి చూడండి. డిజైన్ మొత్తం డై వర్క్ వస్తుంది. డై చేసిన తర్వాత ప్యూర్లీ హ్యాండ్మేడ్ తోటి నక్షి అంతా కొడతారండి. ఇది ఏదైతే దీంట్లో నక్షి వచ్చిందో ఆ నక్షి మొత్తం హ్యాండ్ తోటి డై ఇచ్చేసింది. సో మనకి ఈ హారం వచ్చేసి అరౌండ్ 245 గ్రామ్స్ ఉంది ఓన్లీ హారం. సో ప్రాపర్ యూ షేప్లో ఉంది, హెవీగా కనిపిస్తుంది. సో దీనిపైన మనం చోకర్ కానీ లేకపోతే సింపుల్ బాజుబంద్ కానీ సింపుల్ నెక్లెస్ ఏది వేసుకున్నా కూడా బాగుంటుందండి. అప్రాక్సిమేట్గా మనకి హారం వచ్చేసి 16,50,000 దాకా పడుతుంది. సో నేను సింపుల్గా ఉండడానికి కోసం దానికి నేను చోకర్ మ్యాచ్ చేసి తీసుకొచ్చాను విత్ లక్ష్మీదేవి కాంబినేషన్ అండ్ విత్ పికాక్స్. కుందన్ వర్క్ వచ్చింది, రూబీ వచ్చేసి మొత్తం మనకి కుందన్ వర్క్ ఉందండి. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి క్లోజ్డ్ ఉంటుంది. సో ఇక్కడంతా కూడా పికాక్స్ వచ్చాయి, చాలా ఫ్లెక్సిబుల్ ఉంది. మెడ ఎంత ఉన్నా కూడా సెట్ అయిపోతుంది అనమాట. కింద కొంచెం కలర్ఫుల్ ఉండడానికి కోసం మనకి ఎంబ్రాయిడ్ బీడ్స్ ఇచ్చారు అండ్ పర్ల్ కాంబినేషన్ వచ్చింది. అండ్ పైన మనకి ఏంటంటే ఈ రింగ్స్ అనేవి కనిపించకుండా ఉండడానికి కోసం ఇక్కడ కూడా ఫ్లవర్స్ ప్యాటర్న్ ఇచ్చారండి. సో లక్ష్మీదేవి కూర్చున్న లక్ష్మీదేవి, అమ్మవారి ఫేస్ కూడా చాలా కళగా ఉంది, నవ్వుతున్నట్టు ఉంది. అండ్ పికాక్స్ వచ్చేసి ఇక్కడ ఫెదర్స్ ఓపెన్ ఫెదర్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూడండి. సో మొత్తం క్లోజ్డ్ వచ్చింది మనకి ఇదంతా షీట్ వచ్చేసి మనకి 24 క్యారెట్ షీట్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ దేనికి దానికి లింకింగ్ ఉంది. సో దానివల్ల మనకి ఫ్లెక్సిబిలిటీ అనేది ఎక్కువగా ఉందండి. మెడ చిన్నగా ఉండే వాళ్ళకి బాగా సెట్ అవుతుంది, కొంచెం పెద్దగా బ్రాడ్గా ఉండే వాళ్ళకి కూడా బాగా సెట్ అవుతుంది ఇది. సో వీటికి యూజువల్గా డోరీసే ఎక్కువగా ప్రిఫర్ చేయొచ్చు, ఎందుకంటే డోరీ అయితే మనకి స్టిఫ్గా కూర్చుంటుంది కదా. సో ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి 6.5 ఇంచెస్ వరకు వస్తుందండి ఈ వెడల్పు ఏదైతే ఉందో. సో కొంచెం ఇంకా బ్రాడ్గా నెక్ ఉండే వాళ్ళకు కూడా ఇంకొంచెం వెడల్పుగా వస్తుంది, నాకేంటంటే కొంచెం బెండ్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి 80 గ్రామ్స్ వరకు పడుతుందండి. నెట్ వెయిట్ వచ్చేసి మనకి 80 గ్రామ్స్ ఉంది. అప్రాక్సిమేట్గా మనకి ఇది 6.8 lakhs వరకు అవుతుంది. దీనికి నేను మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తీసుకొచ్చాను. ఆ ఇయర్ రింగ్స్ కూడా ఎలా అంటే జుంకా కాంబినేషన్తో వచ్చాయి. ఇప్పుడు ఇలా ట్రెండింగ్లో ఉన్నాయి. 3 జుంకాస్ కానీ లేకపోతే ఒక జుంకా చిన్నగా వచ్చి పైన స్టడ్ అనేది కొంచెం హెవీగా రావడము. హ్యాంగింగ్ స్టైల్ ఇచ్చారు, హ్యాంగింగ్ కూడా చాలా బాగుంది చూడడానికి. కింద మనకి జుంకాకు వచ్చేసి సింపుల్ చిన్న ఎంబ్రాయిడ్స్ ఉన్నాయి. సైడ్కి వచ్చేసి మనకి పర్ల్ కాంబినేషన్తో ఇచ్చారు విత్ ఎంబ్రాయిడ్స్. మధ్యలో వచ్చేసి మనకి కుందన్ కాంబినేషన్తో రెడ్ కలర్ ఉంది. 2 పికాక్స్ వచ్చి ఒక పియర్ డ్రాప్ షేప్ వచ్చింది. పైన కూడా మనకి పికాక్ కాంబినేషన్ వచ్చింది. చూడడానికి యూనిక్గా ఉన్నాయి ఇయర్ రింగ్స్ కూడా. సో నా జుంకాస్ వల్ల మేబీ ఇయర్ రింగ్స్ అనేవి హైలైట్ అవ్వకపోవచ్చు, బట్ చూడడానికి మటుకు చాలా బాగుంది. ఎందుకంటే పికాక్ ఫెదర్స్ కూడా నీట్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి రైజింగ్ సన్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాంటి లుక్లో వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా చూడండి, లైట్ వెయిట్ ఉన్నాయి, హెవీగా అయితే వెయిట్ లేవు. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ కూడా మనది హాల్మార్క్ ప్రోడక్ట్. సో ఎక్స్చేంజ్ వాల్యూ కూడా ఉంటుంది, ప్రివైలింగ్ మార్కెట్ ప్రైస్ ప్రకారం ఇస్తాము. సో ఈ జుమ్కాస్ వచ్చేసి అరౌండ్ మనకి గ్రాస్ వెయిట్ అయితే 29 గ్రామ్స్ ఉన్నాయి. అప్రాక్సిమేట్గా మనకి 1.9 lakhs వరకు పడతాయి. సో ఓల్డ్ గోల్డ్ ఎవరి దగ్గరైనా ఉన్నా కూడా, అంటే పాత బంగారము డిజైన్స్ నచ్చనివి ఏవైతే ఉంటాయో, సో మీరు అలాంటివి ఓల్డ్ గోల్డ్ ఏది తీసుకొచ్చినా కూడా మన దగ్గర ఎక్స్చేంజ్ ఉంటుంది. ఎక్స్చేంజ్ కూడా మన దగ్గర మంచి వాల్యూ వస్తుందండి. మన దగ్గర క్యారెటోమీటర్ మిషన్ ఉంది. సో దాంట్లో చెక్ చేసి మీకు ప్యూరిటీ అనేది దాని ప్రకారంగా ఇస్తాము. సో ఎవర్ గ్రీన్ ఎప్పటికీ చెరిగిపోనిది కాసుల పేరు. సో ఎంత జ్యువెలరీ ఉన్నా, ఎన్ని వెరైటీ జ్యువెలరీస్ ఉన్నా కూడా కాసుల పేరుకు ఉండే అందమే కాసుల పేరు అండి. ఆ పేరులోనే ఉంటుంది. ఒక్కొక్క కాసు సైజ్ కూడా పెద్ద పెద్ద సైజ్ వచ్చి డిఫరెంట్గా వచ్చింది కాసుల పేరు. లక్ష్మీదేవి వచ్చి ఎంబోజ్ వచ్చింది. ఇంకా కొంచెం హైలైట్ అవ్వడానికి కోసం ఎంబ్రాయిడ్ కాంబినేషన్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి ప్రాపర్గా గేరు పాలిష్. సో రెడ్ కాంబినేషన్ అనమాట. గేరు అంటే నాకు తెలిసి మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉండొచ్చు, బట్ అయినా ఒక్కసారి చెప్తాను. గేరు పాలిష్ ఇన్ ద సెన్స్ పాతకాలంలో మనము కల్లాపు చల్లుతారు కదండి. కల్లాపు చల్లిన తర్వాత బార్డర్స్కి రెడ్ కలర్ది ఒక కైండ్ ఆఫ్ స్టోన్ వస్తుంది. స్టోన్ కూడా అనను, ఒక మట్టి ముద్దలు దొరుకుతాయి. వాటిని మనం నార్మల్గా నీళ్ళల్లో తడిపి ఎలా అయితే మనం గోడలకి వాటికి వీటికి ఎర్రగా రాస్తామో, అది రాసి దానిపైన ముగ్గులు వేస్తారు. చూడటానికి కూడా చాలా కళగా ఉంటుంది ఇల్లు.
సేమ్ అదే దాంతో చేసేదే గేరు పాలిష్ అనమాట. దాంట్లో ఇంకా కొంచెం మిక్స్ చేస్తారు, వేరేవేవో ఇంగ్రీడియంట్స్ కలిపి మిక్స్ చేసి పెట్టిన తర్వాత దాన్ని కొంచెం కాలుస్తారు. సో ఆ లుక్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. జ్యువెలరీ కూడా మనకి డిజైన్ అనేది క్లియర్గా ఎంబోజ్ అవుతుంది, దానివల్ల డిజైన్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది చూడటానికి. ఫీచర్స్ అని కూడా ప్రోడక్ట్స్ ఏదైతే ఫీచర్స్ ఉన్నాయో అమ్మవారు కానీ లేకపోతే ఏది ఉన్నా కూడా ఫీచర్స్ చాలా క్లియర్గా తెలుస్తాయి. సో ఇక్కడ చూడండి లక్ష్మీదేవి, కింద వచ్చేసి మనకి లక్ష్మీదేవి కాంబినేషన్ వచ్చింది. మొత్తం కాసులు పాత సైజు 1 రూపీ కాయిన్ ఎంతైతే వస్తుందో ఆ సైజు ఉన్నాయండి. పైన వచ్చేసి మనకి లక్ష్మీదేవులు ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి ఎమ్రాల్డ్ కాంబినేషన్ ఇచ్చారు, మొత్తం మనకి సైడ్ పర్ల్స్ ఇచ్చారు. ఆ ఎమ్రాల్డ్ చుట్టూ కూడా మనకి పర్ల్స్ వచ్చాయి. చూడటానికి గోల్డ్ బాల్స్లో ఉన్నాయి కానీ కాదు, పర్ల్స్ అవి. అండ్ మొత్తం పోటాస్ వచ్చాయి. అండ్ మీకు అందరికీ డౌట్ రావచ్చు, ఇన్ కేస్ ఒకవేళ వాటర్లో తడిస్తే పాలిష్ పోతుందా అని. కానీ పాలిష్ మటుకు పోదు, ఆ పాలిష్ మటుకు చాలా క్లియర్గా ఉంటుంది. చాలా ఫ్లెక్సిబుల్ ఉందండి హారం కూడా. అండ్ లెంగ్త్ వైజ్ వచ్చేసి మనకి 24 ఇంచెస్ వచ్చిందండి లెంగ్త్ కూడా. సో 24 ఇంచెస్ లెంగ్త్ వచ్చింది. బ్రాడ్నెస్ కూడా బాగుంది. బ్రాడ్నెస్ కూడా ఆల్మోస్ట్ మనకి ఏంటంటే దగ్గర 1.5 ఇంచ్ పైన బ్రాడ్నెస్ ఉందండి. సో హోప్ ఇది గెస్ చేయడానికి ట్రై చేస్తారేమో చూడండి. వెయిట్ ఒక్కసారి గెస్ చేయండి, ఎందుకంటే చూడటానికి హెవీగా ఉంది, నేను లైట్ వెయిట్ అన్నాను కదా. సో ఒక్కసారి ట్రై చేసి చూద్దాము ఎంతమంది గెస్ చేయగలుగుతారో. దట్టు కొంచెం సండే ఆఫ్టర్నూన్ కదా, లిటిల్ బిట్ లేజీగా ఉంటారు. సో అందరి కోసం కొంచెం క్యూరియాసిటీ పెంచాలని నేను అడుగుతున్నాను. వెయిట్ ఎంత ఉంటుందో గెస్ చేయండి. దానికి నేను మ్యాచ్ అయ్యేటట్టు చోకర్ తీసుకొచ్చాను. చోకర్ వచ్చేసి చిన్న సైజు ఉందండి, బేబీస్కి అయితే చాలా బాగుంటుంది. అండ్ అరౌండ్ బేబీ అంటే 10 ఇయర్స్ బేబీకి 12 ఇయర్స్ బేబీస్కి చాలా బాగుంటుంది చోకర్. ఇది గ్రామ్సే అడుగుతున్నామండి, చాలా ఎక్కువ చెప్పేశారు వెయిట్ అయితే. సో ఇవి వచ్చేసి మనకి పర్ల్స్ వచ్చాయి, సౌత్ సీ పర్ల్స్ ఉన్నాయి. కింద వచ్చేసి మనకి ఎమ్రాల్డ్ కాంబినేషన్. ప్రమీల గారు కీర్తి గారు కాదు, ప్రమీల గారు అయితే చాలా 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 99.5% అయితే అక్యురేట్ ఉన్నారండి. మీరు బాగానే గెస్ చేశారు ప్రమీల గారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఎమ్రాల్డ్ కాంబినేషన్ ఇచ్చారండి. ఎమ్రాల్డ్ వచ్చేసి మనకి ఇదేంటంటే స్టోన్ ఎమ్రాల్డ్ అనమాట. స్టోన్ వస్తుంది, బీడ్ స్టైల్ ఉంటుంది కదా, అలాంటి ఎమ్రాల్డ్. అది వచ్చేసి మనకి ప్రాంగ్స్ తోటి సెట్ చేశారు. ప్రాంగ్స్ ఇట్లా జస్ట్ హోల్డ్ చేసినట్టు ఉన్నాయి, అది షార్ప్గా వచ్చి కొంచెం యూనిక్గా కనిపిస్తుంది. ఇక్కడ లోపల వచ్చేసి మనకి ఏంటంటే ప్లేట్స్ స్టైల్ ఇచ్చారు. ఇది కూడా ప్యూర్లీ మొత్తం గేరు పాలిష్ వచ్చింది. ఇక్కడ పికాక్స్, లక్ష్మీదేవి, ఇక్కడ వచ్చేసి మనకి శంఖాలు, చాలా యూనిక్గా ఉందండి ప్రోడక్ట్ కూడా ఉండడము. బ్యాక్ సైడ్ కూడా చూడండి ఒక స్ట్రింగ్ ఇచ్చినట్టు ఇచ్చారు. దీనివల్ల ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండదు, స్టిఫ్నెస్ అనేది ఉంటుంది. యూజువల్గా ఏంటంటే ఒకదానికి ఒకటి లింకింగ్ సిస్టమ్ ఇవ్వలేదు. ఇందాక నేను చూపించిన చోకర్కి లింక్ వచ్చింది, సో ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఇది లింక్ రాలేదు, అతికిచ్చారు ఒకదానికి ఒకటి, అందుకే ఇది ఫ్లెక్సిబిలిటీ ఉండదు, స్టిఫ్గా ఉంటుంది. బట్ నా మెడకైతే చాలా అంటే చాలా చిన్నగా అయిపోతుంది. కానీ మీకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను నేను. 85 గ్రామ్స్ కొంచెం ఎక్కువ, మరీ కాదు కొంచెం ఎక్కువలేండి. సో ఇది వచ్చేసి అరౌండ్ మనకి 40 గ్రామ్స్ గ్రాస్ వెయిట్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి మనకి 27 గ్రామ్స్ ఉంది. అప్రాక్సిమేట్గా మనకి 2,60,000 దాకా పడుతుంది ఓన్లీ చోకర్. దీనికి నేను మ్యాచింగ్ మీకు జుమ్కాస్ తీసుకొచ్చాను, సేమ్ రెడ్ పాలిష్లో ఉండే జుమ్కాస్. సో ఇంకా గెస్ చేయట్లేదు, చాలా తక్కువ మంది గెస్ చేస్తున్నారు. 90 గ్రామ్స్ గాయత్రి గారు ఎక్కువ చెప్పేశారు. 82 గ్రామ్స్ ఎవరు చెప్పారండి? లక్ష్మి మ్యామ్, మీరు కూడా 99.95% చెప్పారండి, చాలా అక్యురేట్గా చెప్పారు. ఎగ్జాక్ట్ వెయిట్ కూడా నేను చెప్తాను, బట్ ఇద్దరు ఇందాక ఒక కస్టమర్ చెప్పారు, ఇప్పుడు మీరు చెప్పారు. సో ఇది వచ్చేసి గేరు పాలిష్ కాంబినేషన్ తోటి మొత్తం 82.5 ఓకే, నాట్ బ్యాడ్, బట్ 82.5 కూడా నేను కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి లక్ష్మీదేవి కాంబినేషన్ వచ్చింది, కింద వచ్చేసి మనకి పికాక్ కాంబినేషన్. దీంట్లో ఎలాంటి కలర్ఫుల్గా కూడా కనిపించట్లేదు, ఎందుకంటే ప్లెయిన్ జ్యువెలరీ, ఇది ప్లెయిన్ గోల్డ్ విత్ నక్షి వర్క్. కింద బాల్స్ వచ్చేసి మనకి గోల్డ్ ఇచ్చారు. వద్దు కొంచెం కలర్ఫుల్ కావాలి అనుకుంటే పర్ల్స్ కానీ రూబీ ఎమరాల్డ్స్ ఏ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. స్మిత గారు చాలా ఎక్కువ చెప్పేశారండి. జుమ్కాస్ కూడా
లైట్ వెయిట్ ఉన్నాయి. అండ్ రిషి గారు ఓకే, నాట్ బ్యాడ్, బట్ ఆయన కొంచెం ఎక్కువగానే చెప్పారు మీరు. 82.5 చెప్పారు కదా, 82.8 అనుష్క. సో ఇది వచ్చేసి మనకి 21 grams ఉన్నాయండి జుమ్కాస్ అయితే. అనుష గారు 82.5 చెప్పారు, కరెక్టే, నేను కాదనట్లేదు. కరెక్టే చెప్పాలంటే 1 gram ఎక్కువ చెప్పారండి. 82.5 1 gram ఎక్కువ చెప్పారు, అంటే 81.5 grams ఉందండి. లైట్ వెయిట్లో చాలా హెవీగా ఉంది. సింగిల్ వన్ పీస్ కలెక్షన్ ఉంది. ఇలాంటి కలెక్షన్ మన దగ్గర లేదు, ఇదే గ్రాప్ చేసుకోవచ్చు. చూడటానికి చాలా హెవీగా ఉంది. ఇందాక ఫస్ట్ ఎవరో చెప్పారు 150 grams అని, మరీ 150 grams అయితే లేదు, కానీ 100-120 grams అంటే ఈజీగా నమ్మేస్తారు. బట్ మనం పెట్టింది 81.5, కానీ చూడటానికి మటుకు 100 అబోనే కనిపిస్తుంది. సో ఇట్స్ బెటర్ ఆపర్చునిటీ టు గ్రాప్ ద హారం అని చెప్తాను నేనైతే. ఇప్పుడు 2 కాంబినేషన్స్ చూపించాను కదా, ఇందులోనే మనకి ఇంకొక కాంబినేషన్ చూపిస్తాను. ఇది వచ్చేసి గేరు పాలిష్ షర్ చాంద్బాలి ఇయర్ రింగ్స్ చెప్తానండి మౌనిక గారు. కొంచెం యూనిక్ కలెక్షన్ అండి, లక్ష్మీదేవి కాంబినేషన్. లక్ష్మీదేవి ఎలా అంటే రథం పైన కూర్చున్న ఫీల్ వస్తుంది మనకి, అలాంటి ఫీల్ ఉండే ప్రోడక్ట్ అనమాట. మొత్తం ఇక్కడ వచ్చేసి మనకి రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్. యూజువల్గా రూబీ ఎమరాల్డ్స్ ఏంటంటే మనకి ప్రతిసారి కింద వేలాడడము కానీ లేకపోతే డాంగ్లింగ్ స్టైల్ ఇస్తారు కదా, అలా కాకుండా ఇక్కడ వచ్చేసి మనకి ఫిక్స్డ్ ఇచ్చారు. పర్ల్ విత్ ఎమరాల్డ్ కాంబినేషన్. లక్ష్మీదేవి కూడా చాలా నిండుగా ఉంది. మౌనిక గారు షూర్ మౌనిక గారు, చాంద్బాలి కాంబినేషన్ కలెక్షన్ చాలా ఉంది. సో మీరు పర్టికులర్గా చాంద్బాలి చూడాలి అనుకుంటే మా వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి, మీకు వీడియో కాల్ అరేంజ్ చేస్తాం, అందులో కూడా చూడొచ్చు. కాసుల హారం ప్రైస్ చెప్పండి అంటున్నారు. కాసుల హారం ప్రైస్ వచ్చేసి నెట్ వెయిట్ వచ్చేసి 81.58 grams ఉందండి. గ్రాస్ వెయిట్ అయితే 86 grams ఉంది. అప్రాక్సిమేట్గా మనకి 6.2 lakhs వరకు పడుతుంది. కాసుల హారం, కాసుల పేరు, ఎనీథింగ్ ఏదైనా పిలవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి 2 హంసలు ఇచ్చారు. ప్రతిసారి పికాక్స్ ఇస్తారు కదా, అలా కాకుండా 2 హంసలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి లక్ష్మీదేవి చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి రథం స్టైల్ కనిపిస్తుందండి. దానిపైన మనకి పర్ల్స్ పెట్టారు. సో చూడటానికి ఏంటంటే నిండుగా కనిపిస్తుంది, చాలా డిఫరెంట్ లుక్ ఉంది. సో పైన వచ్చేసి మనకి అన్ని పికాక్ కాంబినేషన్ వచ్చాయి. పికాక్లో కూడా చాలా డిఫరెంట్ పికాక్స్ వచ్చాయి. ఇక్కడ ఒకటి సింగిల్ పర్ల్ ఇచ్చారు, కొంచెం హెవీ సౌత్ సీ పర్ల్లా ఉంది. ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉందండి, అంటే హోల్డ్ చేయడానికి అయితే చాలా లైట్ వెయిట్ ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి మొత్తం హాలో వచ్చింది. బ్యాక్ సైడ్ అంతా మొత్తం ఎల్లో పాలిష్ కనిపిస్తుంది చూడండి. ఫ్రంట్ వచ్చేసి మనకు అంతా గేరు పాలిష్ ఉంది. ఇది సెమీ యాంటిక్ అని చెప్పచ్చు. ఇందాక హారం ఏదైతే చెప్పానో అది గేరు పాలిష్, ఇది బట్ గేరులో విత్ సెమీ యాంటిక్ పాలిష్ అనమాట. లెంగ్త్ వైజ్ కూడా బాగుంది హారంది. ఆల్మోస్ట్ మనకి 26 inches వరకు ఉంది, అంటే కింద పెండెంట్ వరకు అయితే 26 inches వరకు ఉందండి. పెండెంట్ హెవీగా వచ్చి సైడ్ పీసెస్ కూడా దానికి ప్రామినెంట్గా అంతే సైజులో చేశారు. ఇవి మొత్తం అన్ని కొత్త కలెక్షన్, న్యూలీ లాంచ్డ్ కలెక్షన్. దానికి పైన నేను కంటి స్టైల్లో మ్యాచింగ్లో తీసుకున్నాను. అండ్ పెండెంట్ కాంబినేషన్ వచ్చింది. ఇక్కడ వస్తే మొత్తం వచ్చి కంటి వచ్చిందండి. ఇక్కడ కంటి కనిపిస్తుంది, జాలి కంటి. ఇదంతా సింగిల్ పీసెస్ దేనికి దానికి ఇచ్చారు. అండ్ ఒక లక్ష్మీదేవి కాంబినేషన్ వచ్చింది. వితౌట్ పెండెంట్ ఓన్లీ మన కంటి కూడా చూడడానికి బాగుంటుంది, రౌండ్గా వచ్చింది కదా. మధ్యలో వచ్చేసి మనకి మొత్తం మ్యాంగో షేప్ ఇచ్చారు. సైడ్కి వచ్చేసి మనకి మళ్ళీ నక్షి వర్క్తో ఉంది ఇదంతా. కూర్చున్న లక్ష్మీదేవి, మొత్తం పర్ల్ కాంబినేషన్ ఇచ్చారు. పర్ల్స్ పైన కూడా మనకి బాల్స్ ఇచ్చారు, ఎమరాల్డ్ బాల్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే పర్ల్స్ పైన కూడా మనకి క్యాప్స్ వచ్చాయండి, గేరు పాలిష్ తోటి. చాలా డిఫరెంట్గా ఉంది ఇది. అండ్ లైట్ వెయిట్లో ఉంది. సింపుల్ నెక్లెస్ ప్రిఫర్ చేయొచ్చు. సో అరౌండ్ మనకి 47 grams ఉందండి. 3.8 lakhs వరకు పడుతుంది ఇది, 3,80,000. నేను ప్రైజెస్ ఎందుకు చెప్తున్నాను, వెయిట్ ఎందుకు చెప్తున్నాను అంటే ఎవరైతే ప్లాన్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి కొంచెం ఐడియా వస్తుంది. ఒక మ్యామ్ ఉన్నారు, కొమిని మ్యామ్, డూ యూ హ్యావ్ ఆల్ దీస్ హారమ్స్ ఇన్ యూఎస్ డల్లాస్ స్టోర్ యాజ్ వెల్?
Sorry ma'am, we don't have store in Dallas, but we do shipping to US and Dallas everywhere in US. బట్ దానికి కొంచెం టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, అంటే మీ పేమెంట్ ఎలా చేయాలి లేకపోతే కస్టమ్స్ ఎలా పే చేసుకోవాలి అనేది. బట్ వాట్ ద స్టోర్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ డెల్లాస్, అది వచ్చేసి శ్రీకృష్ణ అండి. దే ఆర్ సిస్టర్ కన్సర్న్ ఫర్ అస్. సో అది మన స్టోర్ కాదు. అండ్ ఈ కైండ్ ఆఫ్ జ్యువెలరీ అక్కడ ఉందో లేదో కూడా ఐఎమ్ నాట్ అవేర్. సో ముందుగానే మీకు క్లియర్ చేసేస్తున్నాను నేను అది. నేను దీనికి జుంకాస్ తీసుకొచ్చానండి, ఎందుకంటే హారం వచ్చేసి మనకి సింపుల్గా ఉంది కదా, అందుకే జుంకాస్ వచ్చేసి మనకి హెవీగా తీసుకొచ్చాను నేను. కింద పర్ల్ కాంబినేషన్ వచ్చింది, అది కూడా మనకి కేసరి పర్ల్స్ తీసుకున్నాము విత్ ఎమ్రాల్డ్ కాంబినేషన్. పైన వచ్చేసి మనకి లక్ష్మీదేవి వచ్చింది, ఇక్కడ వచ్చేసి సైడ్కి ఎమ్రాల్డ్ వచ్చింది, ఇక్కడ మళ్ళీ సైడ్కి ఎమ్రాల్డ్ ఇచ్చారు. మొత్తం మ్యాంగో షేప్ వచ్చింది, బ్యాక్ సైడ్ కూడా మనకి మ్యాంగో వచ్చింది, పైన వచ్చేసి మనకి మ్యాంగో విత్ పికాక్ కాంబినేషన్ వచ్చింది. జుంకా లెంగ్త్ కూడా బాగుంది, ఇది అరౌండ్ 3.5 ఇంచెస్ వరకు లెంగ్త్ వచ్చిందండి, పొడవుగా వచ్చింది, నీట్గా ఉంది వర్క్మెన్షిప్ కూడా. యూజువల్గా ఏంటంటే రౌండ్ పర్ల్స్ వస్తాయి కదా, అలా కాకుండా కేసరి పర్ల్స్ ఇచ్చారు. అన్ఈవెన్ షేప్ పర్ల్స్ అని చెప్పచ్చు, ఒకదానికి ఒకటి రిలేటెడే ఉండదు పర్ల్ షేప్. మనకి ఇది వచ్చేసి 31 grams నెట్ వెయిట్ ఉందండి. అప్రాక్సిమేట్గా 2.9 lakhs వరకు మనకి ఓన్లీ జుంకా పడతాయి. సో ఒక బ్రైడల్ సెట్కి మీరు ప్రిఫర్ చేశారు అంటే హారం వచ్చేసి ఒక 100 grams, నెక్లెస్ వచ్చేసి ఒక 40-45 grams, అండ్ జుంకాస్ వచ్చేసి ఒక 25-30 grams మీరు తీసుకోవచ్చు. ఇది వచ్చేసి ప్యూర్లీ యాంటిక్ ఎల్లో పాలిష్ అనమాట. దానికి సీజెడ్ కాంబినేషన్ తీసుకున్నాను నేను, అంటే ఈ బ్లాక్నెస్ తోటి ఆ సీజెడ్ అనేది చాలా హైలైట్ అవుతుంది. మొత్తం వచ్చేసి ఫిలిగ్రీ వర్క్ కాంబినేషన్ అండి, ఇదంతా ఫిలిగ్రీ వర్క్తో ఉంది. ప్యూర్గా యాంటిక్లో మనకి వైట్ అనేది చాలా రిచ్ లుక్ కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి రూబీస్ ఇచ్చారు, అండ్ కింద వచ్చేసి మనకి ఎమరాల్డ్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి ఏంటంటే పర్ల్స్తో త్రీ కలర్స్ వచ్చాయి. పర్ల్ వైట్ ఉంది, గ్రీన్ ఉంది, కింద వచ్చేసి మనకి రెడ్ కాంబినేషన్ ఇచ్చారు. సో చూడటానికి కొంచెం యూనిక్గా కనిపిస్తుంది. పైన కూడా మనకి పికాక్స్ వచ్చాయి, ఇవి వచ్చేసి ఫ్లాట్ పికాక్స్ ఉన్నాయి, ఇవి వచ్చేసి అన్ని కూర్చున్న పికాక్స్ ఉన్నాయి. ఈ ఫ్రేమింగ్ ఏదైతే ఉందో మొత్తం సీజెడ్ కాంబినేషన్ అండి, బట్ చూడటానికి డైమండ్ వర్క్మెన్షిప్లా ఉంటుంది. డైమండ్ వర్క్మెన్షిప్ అనేది చెప్పచ్చు, ఎందుకంటే ఆ సీజెడ్ని అంత బ్రైట్నెస్ తెప్పియాలంటే కొంచెం కష్టమైన విషయమే. ఇక్కడ వచ్చేసి 2 ఏనుగులు వచ్చాయి, ఆ ఏనుగుల పైన కూడా మనకి సీజెడ్ వచ్చింది, అండ్ ఇదంతా ఫ్లవరీ ప్యాటర్న్ వచ్చిందండి. ఈ పైన పెటల్స్లా కనిపిస్తుంది. లక్ష్మీదేవి హారము, ఆవిడ వడ్డానం కూడా చాలా క్లియర్గా డిజైన్ తెలుస్తుంది, అమ్మవారి బొట్టుతో సహా. పైన లోటస్లు కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. సో ఇక్కడ చూడండి మొత్తం రూబీ కాంబినేషన్ వచ్చి అక్కడక్కడ, ఇక్కడ వచ్చేసి మనకి కళ్ళకి రూబీ వచ్చింది, మిగతా అంతా సీజెడ్ కాంబినేషన్ ఉంది. ఇక్కడ వచ్చేసి సేమ్ బొట్టు స్టైల్లో వచ్చింది, బొట్టు మీద లక్ష్మీదేవి ఎలా అయితే ఉంటుందో అలాగా. పైన కూడా అన్ని పికాక్ కాంబినేషన్ వచ్చాయి, అది కూడా గ్రేడింగ్ సిస్టమ్ వచ్చిందండి. అండ్ ప్రాపర్ యూ షేప్ వచ్చింది హారం అయితే. స్టాండర్డ్ లెంగ్త్ వస్తుంది, లెంగ్త్ కూడా. సో దీని వెయిట్ వచ్చేసి అరౌండ్ మనకి 102 grams ఉందండి. అప్రాక్సిమేట్గా మనకైతే 8,50,000 దాకా పడుతుంది హారం ఒకటే. దీనికి మ్యాచింగ్ నేను సింపుల్ నెక్లెస్ తీసుకున్నాను, ఎందుకంటే అలాంటి స్టైల్ హారానికి ఇలాంటి నెక్లెస్సే బాగుంటుంది. ఇలాంటి వెరైటీస్ ఇంకా మన దగ్గర చాలా ఉన్నాయి. సో ఇక్కడంతా వచ్చేసి మనకి మ్యాంగో కాంబినేషన్ ఇచ్చారు, అండ్ పైన వచ్చేసి ఇక్కడ డిజైన్ కూడా చూడండి, మొత్తం పూజ పెట్టి డిఫరెంట్గా సెట్ చేశారు. ఈ పైన అన్ని మొత్తం పికాక్స్ వచ్చాయి. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి లక్ష్మీదేవి వచ్చింది, లక్ష్మీదేవి లోటస్కి మనకి ఇక్కడ సీజెడ్ కాంబినేషన్ ఇచ్చారు. ఇక్కడ పికాక్స్కి మనకి ఫెదర్ కాంబినేషన్కి దీనికి సీజెడ్స్ అనేవి ఇచ్చారండి. కింద వచ్చేసి మనకి రష్యన్ ఎమరాల్డ్స్ విత్ నార్మల్ ఎమరాల్డ్స్ ఉన్నాయి. యూజువల్గా ఏంటంటే ఎమరాల్డ్స్కి రూబీస్ కానీ పర్ల్స్ కానీ అలా ఇస్తారు కదా, అలా కాకుండా ఎమరాల్డ్కి ఎమరాల్డే ఇచ్చారు. అది వచ్చేసి లైట్ వెయిట్ ఉంది అండ్ డార్క్ కలర్, 2 కలర్స్ ఉన్నాయి. నెక్ పీస్ కూడా చాలా యూనిక్గా ఉంది, చాలా డిఫరెంట్గా ఉందండి నెక్ పీస్. దీనికి నేను మ్యాచింగ్ జుంకాస్ తీసుకొచ్చాను, సేమ్ యాంటిక్ కాంబినేషన్ విత్ ఎలిఫెంట్స్ అండ్ లక్ష్మీదేవి విత్ పర్ల్ అండ్ రూబీ కాంబినేషన్ ఉంది, ఎమరాల్డ్ కాంబినేషన్. పైన వచ్చేసి ప్యూర్ షేప్ వచ్చింది, అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి మెడ్రాస్ స్క్రూ ఇచ్చారు. అన్నిటికీ బాంబే స్క్రూ వస్తుంది కదా, అలా కాకుండా మనకి మెడ్రాస్ స్క్రూ వచ్చిందండి. వెయిట్ కూడా చాలా లెస్ వెయిట్ ఉంది, 18 grams మనకి జుంకా వచ్చేస్తుంది. అరౌండ్ 1.5 lakhs పడుతుంది ఓన్లీ జుంకా. ఇన్ కేస్ మీకు ఓన్లీ జుంకా నచ్చినా కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు, బట్ సెట్ అనేది బ్రేక్ చేస్తే మళ్ళీ
దొరకదు కదా, ఇన్ కేస్ జుంకా నచ్చినా కూడా తీసుకోవచ్చు. ఇందులో మనకి కూర్చున్న లక్ష్మీదేవి కూడా క్లియర్గా కనిపిస్తుందండి. సైడ్ వచ్చేసి ఎలిఫెంట్స్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. ఇప్పటి వరకు చూపించినవన్నీ హెవీ స్టైల్. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒకటి నెక్లెస్లో లైట్ వెయిట్ హెవీ లుక్ కనిపించేవి. చాలా హెవీగా కనిపిస్తుంది బట్ వెయిట్ అయితే చాలా లైట్ వెయిట్ ఉందండి. మొత్తం ఎలిఫెంట్స్, గజలక్ష్మి అని చెప్తాను నేనైతే. పైన వచ్చేసి మొత్తం మనకి ఎలిఫెంట్స్ వచ్చాయి. ఇది వచ్చేసి మనకి వైట్ స్టోన్ బీడ్స్ అండి. కుందన్లో వైట్ స్టోన్ ఎలా అయితే ఉంటుందో అలా ఇచ్చారు. 2 పీసెస్లా ఉంది. పైన ఒక పీస్ సింగిల్, ఒక కింద ఒక పీస్లా ఉంది. ఇదైతే యూ షేప్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి అన్ఈవెన్ షేప్ ఉంది బట్ డిజైన్ అనేది ఓవరాల్గా కవర్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి అన్ని పికాక్స్ ఉన్నాయి. రష్యన్ ఎమరాల్డ్ విత్ పర్ల్ కాంబినేషన్. అండ్ ఎక్కడైతే మనకి లక్ష్మీదేవి ఉందో అవుట్ సైడ్ ఫ్రేమింగ్ అంతా కూడా మనకి లీఫ్ షేప్ ఇచ్చారు. సో లీఫ్ షేప్ కూడా చాలా డిఫరెంట్గా తెలుస్తుంది. ఇక్కడ గజలక్ష్మి వచ్చింది చూడండి. వర్క్మెన్షిప్ కూడా చాలా నీట్గా ఉంది. ఇది ఫుల్ యాంటిక్. ఎల్లో పాలిష్ మీద యాంటిక్ ఈ కలర్ వస్తుందండి. గేరు పాలిష్ మీద యాంటిక్ ఒక షేడ్ చూపించాను కదా, ఇది ప్రాపర్గా యాంటిక్ అనమాట. సో బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూడండి. నెక్ కొంచెం బ్రాడ్గా ఉండి హెవీగా నెక్లెస్ ప్రిఫర్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ నెక్లెస్ వెయిట్ వచ్చేసి 88 గ్రామ్స్ ఉంది అంతే. కానీ చూడటానికి మట్టుకు మినిమం 100 అబౌవ్ కనిపిస్తుంది. నాకైతే చాలా నచ్చింది నెక్లెస్. అప్రాక్సిమేట్గా 7.2 lakhs వరకు పడుతుంది. దీనికి నేను చాన్బాలీస్ ప్రిఫర్ చేశాను. బ్రైడల్ చాన్బాలీ ఉన్నట్టే ఉంది. లైట్ వెయిట్ హెవీ లుక్ కనిపిస్తుంది. సేమ్ అదే ప్యాటర్న్లో చాన్బాలీ ప్యాటర్న్ క్లియర్గా ఉంది. వర్క్మెన్షిప్ కూడా సేమ్ యాంటిక్ లుక్ వచ్చి ఇక్కడ వచ్చేసి మనకి సీజెడ్ కుందన్ ప్యాటర్న్. ఇక్కడ వచ్చేసి మనకి పర్ల్స్ ఇచ్చారు. దానికి ఎమరాల్డ్ కాంబినేషన్ అండ్ అక్కడక్కడ రూబీ కూడా మిక్స్ అయి ఉంది. ఓన్లీ ఈ చాన్బాలీ వచ్చేసి అరౌండ్ 2 lakhs వరకు పడుతుంది. సో 2 lakhs అంటే మీకు వెయిట్ కూడా ఐడియానే ఉండొచ్చు. 24 grams వరకు వెయిట్ ఉంది. సో ఇంత జ్యువెలరీ తీసుకొచ్చాను కదా, అంటే లైట్ వెయిట్ హెవీ లుక్ జ్యువెలరీ తీసుకొచ్చాను కదా, సేమ్ దానికి వడ్డానాలు కూడా సేమ్ అలాగే లైట్ వెయిట్ హెవీ లుక్ ఉండాలి కదండి. ఎందుకంటే అందరూ హెవీ వెయిట్లో ప్రిఫర్ చేయలేరు. సో అలాంటి వాళ్ళ కోసం 2 వడ్డానాలు తీసుకొచ్చాను. 2 వడ్డానాలు ఒకటి వచ్చేసి మనకి గేరు పాలిష్ కాంబినేషన్తో వడ్డానము విత్ కుందన్ వర్క్ అండ్ అది కూడా మనకి పొల్కి వచ్చింది. మొత్తము సింగిల్ పీసెస్ అండి. ఇది ఫ్లెక్సిబిలిటీ కూడా చాలా ఉంటుంది. వడ్డానం అనేది చాలా ఫ్లెక్సిబుల్ ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసి కావాలి అనుకుంటే మీరు గోల్డ్ బెల్ట్ వేసుకోవచ్చు, షీట్ వేసుకోవచ్చు. లేదు అనుకుంటే ప్రజెంట్ చాలా మెష్ చైన్తో పాటు చాలా వస్తున్నాయి, అలాంటి చైన్ కూడా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే సిల్వర్ కాంబినేషన్లో కూడా ఇస్తాము. సిల్వర్లో కూడా మీరు బెల్ట్ వేసుకున్నా ఏది వేసుకున్నా బాగుంటుంది. మొత్తం సౌత్ సీ పర్ల్స్ వచ్చాయి విత్ ఎమరాల్డ్ కాంబినేషన్ వచ్చింది. మెయిన్ ఏంటంటే ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి 13 inches వరకు ఉందండి. ప్రాపర్ వడ్డానం లుక్ చాలా బాగుంది. ఇది ట్రెడిషనల్గా బెల్ట్ స్టైల్ కాకుండా ఫ్లెక్సిబిలిటీ స్టైల్ అనమాట. ఇది వెయిట్ వచ్చేసి అరౌండ్ 92 grams ఉంది. ఓన్లీ వడ్డానం కాస్ట్ అప్రాక్సిమేట్గా 8 lakhs వరకు పడుతుంది ఇది. సో దీనికి అనుగుణంగా ఇంకొకటి ఓన్లీ ఎల్లో పాలిష్ తోటి తీసుకొచ్చిన వడ్డానం, ప్యూర్లీ ఎల్లో పాలిష్ వచ్చిందండి. దీనికి కావాలంటే మనం యాంటిక్ కానీ గేరు కానీ ఏదైనా మళ్ళీ ఫ్యూచర్లో చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ కూడా ఫ్లెక్సిబుల్ ఉంది. మొత్తం మ్యాంగో కాంబినేషన్ వచ్చింది. 2 peacocks వచ్చాయి. ఇక్కడ కూడా 2 peacocks వచ్చాయి. కింద కూడా ఎమరాల్డ్ కాంబినేషన్ ఇచ్చారు విత్ కేసరి పర్ల్స్ వచ్చాయి. ఇక్కడ పెటల్స్ ఇచ్చారు. ఇక్కడ వరకు మొత్తం మనకి అంతా మ్యాంగోలోనే సింగిల్ పీస్ దేనికి దానికి లింకింగ్ ఇచ్చారు. సో ఫ్రంట్ పార్ట్ ఇది కూడా మనకి అరౌండ్ 11.5 12 పైనే ఉంటుందండి. 12 inches అబోవ్నే ఉంది. బట్ లైట్ వెయిట్లో ఉంది వడ్డానం అయితే. అరౌండ్ 77 grams ఉందండి వడ్డానం పీస్. ఆ వడ్డానం మీరు ఏంటంటే యూజువల్గా వడ్డానంకి మినిమం 100, 120, 130 పెడితే కానీ ఫ్రంట్ పార్ట్ అనేది రాదు. బట్ అంత హెవీగా ఇవ్వకుండా 77 gramsలోనే మనకి వడ్డానం ఉంది. దాని స్పెషాలిటీ అది. వడ్డానం ఎప్పుడూ వన్స్ ఇన్ ఏ వైల్ వేస్తాము, రెగ్యులర్గా వేసే ప్రోడక్ట్ కాదు కాబట్టి అంత లైట్ వెయిట్లో తీసుకుంటే మీకు పెద్దగా బర్డెన్ అనిపించదు.
సో ఇంకొక 2 పెండెంట్స్ తీసుకొచ్చాను. ఈ 2 పెండెంట్స్ కాంబినేషన్స్ ఏంటంటే మీరు ఓన్లీ పెండెంట్ లాగా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే వడ్డానం కూడా పెట్టుకోవచ్చు అండి. 2 పీస్ లాగా యూస్ చేసుకోవచ్చు దీన్ని. అది వడ్డానం బిల్లలాగా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఒకటి రామ్ పరివార్ వచ్చింది, ఒకటి వచ్చేసి మనకి లక్ష్మీదేవి కాంబినేషన్తో వచ్చింది. ఇది నేను జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చూపిస్తాను. ఫ్రంట్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది. షీట్కి ఇప్పుడు చాలా ట్రెండింగ్గా వస్తున్నాయి కదా, ఇలా పెట్టుకోవచ్చండి. నేను షీట్ తీసుకురాలేదు, తీసుకొచ్చి ఉంటే బాగుండేది, బట్ జనరల్గా చెప్తున్నాను. ఇలా వచ్చి దీనిపైన మీకు బెల్ట్ వస్తుంది, ఇట్లా బ్యాక్ సైడ్ బెల్ట్ వస్తుంది. సీతారాములు ఉన్నారు ఇందులో, అండ్ మొత్తం విత్ సీజెడ్ కాంబినేషన్ వచ్చింది. పచ్చి వర్క్ లుక్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఎమరాల్డ్ కాంబినేషన్ విత్ రెడ్ కూడా ఇచ్చారండి. సో వెయిట్ కూడా పెద్దగా లేదు, 38 గ్రామ్సే ఉంది. అప్రాక్సిమేట్గా 3.5 lakhs వరకు ఓన్లీ పెండెంట్ పడుతుంది. సో బెల్ట్ ఏంటంటే మీరు ఒక 120 grams అలా పెట్టుకున్నాను అనుకోండి, షీట్ వచ్చేస్తుంది. లేదు అనుకుంటే సిల్వర్ బెల్ట్ పైన కూడా మనం ఇలాంటి పెండెంట్స్ పెట్టుకోవచ్చు. సేమ్ అదే కాంబినేషన్ తోటి మనకి లక్ష్మీదేవితో తీసుకొచ్చాను నేను. విత్ 2 పికాక్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లక్ష్మీదేవి వేసుకున్న ప్రతి ఆర్నమెంట్ కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది ఇందులో. ఆవిడ కట్టుకున్న చీర కానీ లేకపోతే చేతికుండే గాజులతో సహా చాలా క్లియర్గా తెలుస్తోందండి. మొత్తం సీజెడ్ వర్క్మెన్షిప్ కూడా చాలా యూనిక్గా ఉంది వర్క్మెన్షిప్. ఇక్కడ వచ్చేసి చాంబాలి ప్యాటర్న్ ఇచ్చారు అండ్ పర్ల్ కాంబినేషన్. పర్ల్కి కింద వచ్చేసి మనకి రూబీ ఇచ్చారు, పైన వచ్చేసి మొత్తం మనకి ఎమరాల్డ్ కాంబినేషన్ వచ్చారు. సో దీని వెయిట్ వచ్చేసి మనకి అరౌండ్ సేమ్ ఆ పెండెంట్ ఎంత పడుతుందో ఆల్మోస్ట్ దగ్గర ఇది కూడా అంతే, 37 grams ఉంది. అరౌండ్ 3,50,000 దాకా మనకి ఓన్లీ పెండెంట్ పడుతుందండి. ఈ ప్రోడక్ట్స్కి అన్నిటికీ మా దగ్గర టీకాస్ కూడా దొరుకుతాయి అన్న ఫీలింగ్ తోటి నేను టీకా తీసుకొచ్చాను. టీకాలో కూడా మంచి వెరైటీస్ ఉన్నాయి, బట్ అన్నిట్లో నాకు నచ్చిన టీకా ఇది. విత్ సీజెడ్ పచ్చి వర్క్ కాంబినేషన్, కింద వచ్చేసి మనకి లక్ష్మీదేవి ఇచ్చారు అండ్ పర్ల్ రూబీ ఎమరాల్డ్ జనరల్గా ఎలా అయితే కాంబినేషన్ ఉందో అలాంటి కాంబినేషన్ తోటే ఉందండి. ఇది వచ్చేసి లాంగ్ లెంగ్త్లో వస్తుంది. యూజువల్గా ఏంటంటే ఓన్లీ పెండెంట్ స్టైల్ దొరుకుతాయి, లేదు అనుకుంటే చైన్తో పాటు వస్తుంది, టీకా విత్ చైన్ కాంబినేషన్ వస్తుంది. అలా అయినా కూడా ప్రిఫర్ చేయొచ్చు. అలా కావాలంటే అలా వెళ్ళొచ్చు. చాయిస్ అనేది మీది, మీరు ఎలా కావాలంటే అలా చూసుకోవచ్చండి. జ్యువెలరీ అనేది సెలెక్షన్ చేసుకునే విధానం బట్టి ఉంటుంది. సో ఇలా ఈరోజు తెచ్చిన ప్రోడక్ట్స్లో మీకు ఏ డిజైన్ నచ్చినా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి. మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8499011111. సో ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసుకొని మాకు వాట్సాప్ డీటెయిల్స్లో మీరు ప్రోడక్ట్ ఇమేజ్ షేర్ చేసినా పర్లేదు, లేదంటే లైవ్ చూసాము అందులోంచి ప్రోడక్ట్స్ అన్న పంపించండి అని చెప్పచ్చు. సో అవైనా కూడా మేము పంపిస్తాం మీకు. యూజువల్గా మన లైవ్ వచ్చేసి సాటర్డే సండే అండి. సాటర్డే వచ్చేసి మార్నింగ్ లైవ్ ఉంటుంది, సండే వచ్చేసి ఆఫ్టర్నూన్ ఉంటుంది, అండ్ వెడ్నెస్డే వచ్చేసి ఈవినింగ్ ఉంటుంది. వెడ్నెస్డే వచ్చేసి పొలికి కుందన్ చేస్తాము, సండే వచ్చేసి ఓన్లీ టెంపుల్ జ్యువెలరీ, యాంటిక్, ఎనీథింగ్ ఇన్ గోల్డ్ అనమాట. అండ్ సాటర్డే వచ్చేసి మనము డైమండ్లో ప్రోడక్ట్స్ తీసుకొని వస్తాను, అది మార్నింగ్ పూట ఉంటుంది లైవ్. సో ఇలాంటి డిజైన్స్ ఇంకా మీరు చూడాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ కృష్ణ జ్యువెలరీస్, జూబ్లీ హిల్స్, రోడ్ నెంబర్ 36, నియర్ టు మెట్రో స్టేషన్. ఇంకా చాలా అంటే చాలా కలెక్షన్ ఉన్నాయండి. అన్నీ లైవ్లో చెప్తే మీకు బోర్ కొడుతుంది, నాకు కూడా బోర్ కొడుతుంది. సో మన అంబియన్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ వీ ప్రొవైడ్ స్నాక్స్ ఫర్ ది కస్టమర్స్ ఆల్సో. మా దగ్గర టీ, కాఫీ, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాండ్మేడ్, ప్యూర్లీ హ్యాండ్మేడ్. అండ్ ఈవెన్ దూరం నుంచి వచ్చిన కస్టమర్స్కి ఇక్కడ ఉండడానికి కంఫర్ట్నెస్ లేకపోయినా సరే వీ ప్రొవైడ్ అకామిడేషన్ ఫర్ ది కస్టమర్స్. సో మీరు బయట నుంచి ఎవరైనా వస్తే మాకు ఒకసారి ఇంటిమేట్ చేశారనుకోండి, మేము మీకు హోటల్ బుక్ చేసి అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తాము. మిమ్మల్ని మేము ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకొని మిమ్మల్ని డ్రాప్ చేసేంత వరకు మొత్తం రెస్పాన్సిబిలిటీ కూడా మాదే ఉంటుంది. సో వీఆర్ ప్రొవైడింగ్ దట్ ఫెసిలిటీ టు ద కస్టమర్స్ అనమాట. సో మా దగ్గరకు వచ్చినప్పుడు మిస్ కాకుండా శాండ్విచ్ అయితే ట్రై చేయండి, ఎందుకంటే మా దగ్గర శాండ్విచ్ చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇవాళ జ్యువెలరీ అన్నీ నచ్చాయి అని అనుకుంటున్నాను. మీరు ఏమైనా చూడాలనుకుంటే కూడా మాకు వాట్సాప్ చేయొచ్చు. మా వాట్సాప్ నెంబర్ డీటెయిల్స్ అన్నీ మీకు బ్యాక్ డిస్ప్లేలో ఉంది అండ్ స్క్రోల్ కూడా అవుతుంది. డిజైన్స్ కూడా చూసి మీ యొక్క ఫీడ్బ్యాక్ కూడా మాకు ప్రొవైడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా గూగుల్ రివ్యూస్లో కూడా మీరు రివ్యూస్ ఒకసారి చెక్ చేయండి. సో మా జ్యువెలరీ ఎలా ఉంది, కస్టమర్ సర్వీస్ ఎలా ఉంది, మొత్తం క్లియర్గా కూడా మీరు అందులో అన్నీ చదువుకొని తరోగా చెక్ చేసుకొని మా పాత లైవ్లో అన్నీ కూడా చూసి దాన్ని బట్టి మీరు ఒకసారి మా స్టోర్కి విజిట్ చేయండి. డెఫినెట్గా పర్చేస్ చేస్తారు. ఐఎమ్ ష్యూర్ ఫర్ దట్. ఎందుకంటే మన దగ్గర ఉండే జ్యువెలరీ కలెక్షన్ అలాంటిది.
హోప్ ఇవాళ లైవ్ అందరికీ నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్. బాయ్.